ఇంటర్ తర్వాత ఐఐటి, జేఈఈ, నీట్ లక్ష్యమా? ఉన్నత చదువులకు సరైన పునాది అకాడమీ మాధాపూర్. చాలా మందికి తెలియదు. అందరూ శివరాత్రిని జరుపుకుంటారు కానీ అసలు ఎందుకు జరుపుకుంటారు అనేది తెలియదు. శివుడు అంటే ఎవరో ముందు తెలియాలి కదా. చైతన్యం పుట్టిన రోజు, చైతన్యం సృష్టి జరిగిన రోజు అని అంటారనమాట. లింగము అంటే ఏంటి? పురుషుడి లింగం లాంటిదే లింగము అని కూడా అంటారు దాన్ని. శివుడికి ఇట్లా ఉండేదాన్ని స్త్రీ మట్టము అంటారు. మన మనిషి రూపాన్ని చూపించి ఈ రూపంలో కుడివైపు అంతా శివుడు, ఇటంతా అమ్మవారిని చూపిస్తారు. మహాశివరాత్రి రోజు ఆ శివపార్వతుల కృప మన మీద ఉండాలి అంటే ఏ విధంగా పూజలు చేయాలి? ఈ శివ అనే పదానికి అర్థం మనకు తెలిస్తే, తడి బట్టలతో శివాలయం చుట్టూ తిరిగినప్పుడు ఎనర్జీ లెవెల్స్ డైరెక్ట్గా వచ్చేస్తాయి. ఉపవాసం ఉండాలి, జాగారం ఉండాలని ఫోన్ చూసుకుంటూ కాదే బాబు, పేకాటలు ఆడుకుంటూ కూర్చుంటారు. సినిమా. హాయ్, నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ యాంకర్ ప్రత్యూష. ముందుగా ఐడ్రీమ్ మీడియా ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో ఇప్పుడు మన తెలుగు 2 రాష్ట్రాల ప్రజలందరూ కూడా మహాశివరాత్రిని ఎంతో విశిష్టంగా పూజ చేసుకుంటూ ఉంటారు. సో అసలు ఎందుకు మహాశివరాత్రి జరుపుకుంటారు? ఎందుకు మనం ఉపవాసాలు చేస్తుంటారు? జాగరణ ఎందుకు చేస్తుంటారు? సో మనం ఎంత బాగా పూజ చేస్తే ఆ దేవుడి కృప మన మీద ఉంటుంది? ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు ఆధ్యాత్మికవేత్త లక్కరాజు నిర్మలమ్మ మనతో పాటు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే. ఎలా ఉన్నారు? శివరాత్రి శుభాకాంక్షలు. బాగున్నానమ్మా. మీకు కూడా శివరాత్రి శుభాకాంక్షలు. సో చాలా మందికి తెలియదు. అందరూ శివరాత్రిని జరుపుకుంటారు కానీ అసలు ఎందుకు జరుపుకుంటారు అనేది తెలియదు. సో శివరాత్రిని ఎందుకు జరుపుకుంటారు చెప్తారా? శివుడు అంటే ఎవరో ముందు తెలియాలి కదా. శివరాత్రి అంటే ప్రతి నెల మాస శివరాత్రులు వస్తాయి. అవును. కానీ మరి శివరాత్రి అని దాన్ని ఎందుకన్నారు? ఏదో రహస్యం ఉండాలి కదా. అవును. కాబట్టి మీరు మీ బర్త్డే జనవరి 3 అనుకోండి, ప్రతి నెల 3వ తారీఖు వస్తుంది కదా, మీ బర్త్డే కాదు కదా. అవును. కానీ జనవరి 3 వస్తే ఇది నా బర్త్డే అంటాం. సమ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. కాబట్టి 3వ తారీఖు నీ బర్త్డే అంటే ప్రతి నెల 3 వస్తుంది అంటే మాస శివరాత్రులు మనకు చాలా వస్తాయి. అవును. కానీ మహాశివరాత్రి అనేది చైతన్యం పుట్టిన రోజు, చైతన్యం సృష్టి జరిగిన రోజు అని అంటారనమాట. అందుకే దాన్ని మహాశివరాత్రి అంటారు. అంటే ఏంటి? ఈ విశ్వం ఏదైతే ఉందో, విశ్వము ఒక స్ఫోటకం చెందిన తర్వాత అసలు విశ్వం అంటే ఏంటో మనకు ముందు తెలియాలి. విశ్వం అంటే ఏమిటి? ఈ విశ్వం మొత్తంలో ఈ సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, భూమి అన్నీ ఓవల్ షేప్లో తిరుగుతున్నాయి. రౌండ్గా తిరిగితే పడిపోతాయని ఓవల్ షేప్లో తిరుగుతున్నాయి. అంటే కోడిగుడ్డు ఆకారంలో తిరుగుతున్నాయి. ఆ కోడిగుడ్డు ఆకారంలో తిరుగుతూ రౌండ్గా తిరిగితే ఒకదానికొకటి ఆకర్షణకులోనే భూమి ఆకర్షణ, గ్రావిటేషన్ పవర్ తగ్గిపోయి ఒకదానికొకటి మధ్యలో పడి ఆటం నశించాలి. అలా నశించకుండా ఒక శక్తి మనని కాపాడుతుంది. అన్ని గ్రహాలను ఒకే ఓవల్ షేప్లో కాపాడుతూ రక్షిస్తూ ఒకదానికొకటి తగలకుండా కక్షలో తిరుగుతూ పోతున్నాయి. అది ఓవల్ షేప్లో ఉంది కాబట్టి శివలింగాన్ని తయారు చేశారు అంటారు. ఆ ఓవల్ షేప్ ఏదైతే ఉందో, ఏ శక్తి అయితే ఇన్ని గ్రహాలను, విశ్వాన్ని కాపాడుతూ చైతన్యవంతం చేస్తూ ఆపిందో, ఆ అద్భుతమైన శక్తినే చైతన్య శక్తి అంటారు. దానిని మనకు పూర్వీకులు ఏం చేశారంటే సంస్కృత పదాలు, ప్లేవే మెథడ్లో ఇవాళ మనం పిల్లలకు టీచింగ్ చేస్తున్నట్టుగా పూర్వీకులు ఏం చేశారంటే కొన్ని బీజాక్షరాలను ఇచ్చారు, దేవుళ్ళ రూపాలను ఇచ్చారు. మనకంతా అర్థమయ్యేటట్టుగా వాళ్ళు చెప్పారు. ఇవాళ నువ్వు విష్ణు సాంప్రదాయం, శివ సాంప్రదాయము, నీ దేవుడు గొప్ప అంటే నా దేవుడు గొప్ప, పిచ్చోళ్ళలా కొట్టుకుంటున్నాం. దట్ ఈస్ రాంగ్. ఈ మనకు పిల్లలుగా మనను అర్థం చేసుకోవడానికి ఇచ్చినటువంటి ప్లేవే మెథడ్స్, దేవుడి ప్రతి రూపంలో కూడా, వినాయకుడి రూపంలో, లక్ష్మీ రూపంలో, అన్నిట్లో ఒక పెద్ద పెద్ద అంతరార్థాలు ఉన్నాయి. ఏమ్మా, చైతన్య శక్తి పుట్టింది అంటే ఆ లింగాకారాన్ని, లింగము అంటే ఏంటి? పురుషుడి లింగం లాంటిదే లింగము అని కూడా అంటారు దాన్ని. శివుడికి ఇట్లా ఉండేదాన్ని స్త్రీ మట్టము అంటారు. అంటే శివపార్వతులు ఇద్దరు కలిసిన రాత్రిని శివరాత్రి అని ఆ రోజు రాత్రి కళ్యాణం చేస్తారు. అంటే ఈ మహాశివరాత్రికి ఆ శివపార్వతుల కళ్యాణానికి సంబంధం ఉంది. మరి అందుకే రాత్రి కళ్యాణం చేస్తారు. అంటే ఏంది? సృష్టి పుట్టింది అని చూపించడానికి అలా చేశారు. అంటే శివుడు పార్వతి ఇద్దరు కలిసి ఫస్ట్ నైట్ చేసుకొని సినిమాల్లో చూపినట్టు కాదది. వాళ్ళిద్దరికి కళ్యాణం కాదది.
మన మనిషి రూపాన్ని చూపించి ఈ రూపంలో కుడివైపు అంతా శివుడు, ఇటంతా అమ్మవారిని చూపిస్తారు, అర్ధనారీశ్వరుణ్ణి చూపించారు. ఇది ప్లస్, ఇది మైనస్. ఏనా? ఇది ప్లస్, ఇది మైనస్. ఇది శివుడు, ఈమె పార్వతి. కాబట్టి మగవాడు పూజ చేసుకుంటుంటే మనం ఎక్కడ చూసుకుని ఆయన ఎడమ చేయి వైపు కూర్చుంటాం. అంటే స్త్రీ శక్తి ఎడమ వైపు ఉంటుంది, స్త్రీకి కానీ పురుషుడు కానీ. ఈ విశ్వంలో కొన్ని రహస్యాలు ఉన్నాయి. ఆ రహస్యాలు 12 ఉన్నాయి. లా ఆఫ్ అట్రాక్షన్ ఇవన్నీ మీకు సఫలం కావాలంటే విశ్వ నియమాలు, విశ్వ రహస్యాల మీద 15 సంవత్సరాలు రీసెర్చ్ చేసి పుస్తకం రాశాను నాన్న. దీంట్లో 12th లా ఆఫ్ జెండర్. లా ఆఫ్ జెండర్ అనేది ఇది శివరాత్రి. స్త్రీ శక్తి పురుష శక్తి సంయోగంగా కలిసిన రోజు అని అర్థం. అర్థమైందా? అందుకే శివుడికి పార్వతికి వివాహం చేస్తారు ఆ రోజు రాత్రి. అయితే మరి శివరాత్రి రాత్రి అంటే ఏదైనా జన్మ రావాలి అంటే, సాంగత్యం కలగాలి అని అంటే రాత్రి కాబట్టి. కానీ ఆ క్షణంలో పూర్వము స్త్రీ పురుష శక్తి సంయోగం జరిగింది 12 to 4 o'clock. 12 to 4 o'clock బ్రహ్మీ ముహూర్తము అంటారు కదా. అందుకే ఆ రోజు ఏం చేస్తారు అందరూ, మీరందరూ జాగరణ చెయ్యండి అని అన్నారు. జాగరణ ఎందుకు చేయాలి? మనం ఎందుకు జాగరణ చేయాలి? జాగరణ చేస్తే చేయకపోతే పోని. ఉపవాసం కూడా ఉండాలి అని అన్నారు. ఎందుకు? మరి ఉపవాసం ఉండడమే కాకుండా శివుడికి అభిషేకం చెయ్యి అని అన్నారు. ఎందుకు? అభిషేకంలో మళ్ళీ పంచామృతాలు వెయ్యి అని అన్నారు. ఎందుకు? మళ్ళీ దాంట్లో త్రిగుణాత్మకమైనటువంటి బిల్వదళాన్ని వెయ్యి అని అన్నారు కంపల్సరీ శివుడికి. ప్రతి దాంట్లో అంతర రహస్యాలు ఉన్నాయి. ఆ రహస్యాలన్నీ త్రిగుణాత్మకము అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. బ్రహ్మ అంటే మన బొడ్డు కింది భాగము, బొడ్డు నుంచి ఇక్కడ దాకా ఉండేది విష్ణువు, ఈ పైన ఉండేది శివుడు అని. శివుడు అయితే చైతన్యము, ఆ చైతన్యాన్ని ప్రవహింపజేసేది విష్ణువు. శివ అంటే మనం బతుకుంటే శివ, లేకుంటే శవం. ఆ శవం ఎక్కడ తీసుకుపోయారు అంటారు. బతుకున్నాం కాబట్టే మనం దీన్ని శివ అంటున్నాం. అంటే ఏంది? ఒక ప్రాణము మనలో ఉంది అంటే చైతన్యం పుట్టించేవాడు, మరణం ఇచ్చేవాడు, దాన్ని భస్మం కూడా చేసేవాడు అని అర్థం కదమ్మా. కాబట్టి ఆయనకు శివుడు అని పేరు వచ్చింది. భస్మం చేస్తాడు కూడా ఆయన. అంటే మనం చనిపోవడం కూడా ఆయన ఉంటే శివము, లేకుంటే శవం మనము అని అర్థం. కానీ నారాయణుడు ఉన్నాడు. నారాయణుడు అంటే చైతన్యం. చైతన్యం చలనం లేకుండా చైతన్యం ఒకటి ఉంటే ఏం లాభము? మనమే లేవు. కానీ గాలి చైతన్యం విష్ణువు. విష్ణువు ఉంటే ఎట్లా? మనం ఉంటేనే కదమ్మా చలనం కలిగేది. మనం ఒక స్థిర వస్తువు అయితే చలనం లేదు కదా. చలనమేమో విష్ణువు. పుట్టించే మరణానికి శివుడు అని చైతన్య శక్తికి వాళ్ళు పేర్లు పెట్టారు. పేర్లు పెట్టి విష్ణుమూర్తిని అడ్డంగా పడుకున్నట్టు చూపించి లక్ష్మీదేవిని ఆయన కాళ్ళ దగ్గర సూచించారు. ప్లేవే మెథడ్ ఇదంతా. ఎక్కడెక్కడ చూడు మీరు మంచిగా విష్ణువు పొడువుగా పడుకున్నట్టుండి చూడు. సినిమాలలో ఏం చెప్తారు, విష్ణువు పడుకుంటే ఆయన కాళ్ళ దగ్గర ఉందమ్మా, స్త్రీలంతా విలువలేనోళ్ళ అని. కాదు, మనం పీల్చుకునే గాలిలో ఏముంది? నీటి ఆవిరుంది. నీటి ఆవిరుంది. ఆ నీరును సూచించడానికి స్త్రీ గుర్తును పెట్టారు. అదే మన స్వాధిష్టాన చక్రం. పైనుంచి క్రింది దాకా విశ్వం మొత్తం నీరుంది, మనలో కూడా నీరుంది. ఆ నీరులో గాలిలో, విశ్వంలో ఉండే గాలిలో నీరుంది, మన బాడీలో ఉండే గాలిలో కూడా నీరుంది. విశ్వంలో 72% నీరుంది, మనలో కూడా 72% నీరుంది. 72% వాటర్ ఉంది. వాటర్ అనేదే స్త్రీ, స్త్రీ శక్తి. అదే మన యూట్రస్. అది ఎక్కడన్నా మూసుకుపోతే, వాటర్ డెఫిషియన్సీ కలిగితే రిలేషన్షిప్లో పిల్లలు పుట్టరు. ఫస్ట్ది మూలాధార చక్రం. మూలాధార చక్రం అంటే భూమితో సంబంధం కలిగి ఉన్నది. మనలో కూడా భూమి ఉంది, విశ్వంలో కూడా భూమి ఉంది. తర్వాత వాటర్ నేను చెప్పాను. తర్వాత బొడ్డు దగ్గర ఉండేది అగ్ని, మణిపూరక చక్రము అన్నారు. వాళ్ళు చక్రాలు భూతాలు అన్నారే. ఓ పిల్లగాడు ఫోన్ చేసి, ఆ చక్రాలు భూతాలు ఎక్కడ దొరికాయో చెప్పండి మేడం, నేను కూడా ఛార్జింగ్ పెట్టుకుంటాను అన్నాడు. అవి మన శరీరంలో ఉండే ఎనర్జీ పాయింట్స్. ఆ ఎనర్జీ పాయింట్స్ ఆ రోజుల్లో వాళ్ళు మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము, మణిపూరక చక్రము, అనాహత చక్రము, విశుద్ధి చక్రము, ఆజ్ఞా చక్రము, సహస్రార చక్రము అన్నారు. చక్రాలుగా భూతాలుగా బయట ఉండే 5 ఎలిమెంట్స్, మనలో కూడా 5 ఎలిమెంట్స్. భూమి ఉంది, మనలో మూలాధార చక్రం ఉంది. బయట వాటర్ ఉంది, మనలో
స్వాదిష్టాన చక్రం ఉంది. బయట సూర్యుడు ఉండడం, మనలో మణిపూరక చక్రం ఉంది. అదే డైజెషన్ కెపాసిటీ పెంచుతుంది. అది సూర్యశక్తికి సంబంధించింది, సూర్యుడికి అందుకే పొద్దున్నే చల్లనీళ్ళు తాగితే మీ డైజెషన్ కెపాసిటీ తగ్గిపోతుంది. సూర్యుడు కనుక విబ్జిఆర్లోని 7 రంగులు మనకు వాడకపోతే మిగతా విటమిన్స్ మినరల్స్ తయారు కావు. అనాహత చక్రం అంటే గాలి, ప్రేమ, కృతజ్ఞత. ఆ అనాహత బయట కూడా గాలి ఉంది, మనలో కూడా గాలి ఉంది. తర్వాత విశుద్ధి చక్రము. విశుద్ధి చక్రము అంటే ఆకాశం. ఆకాశం నీలిగా ఉంటుంది కాబట్టి శివుడికి నీలి రంగు ఇచ్చారు. ఇచ్చి ఇంకోటి గరళకంఠుడు అని అన్నారు. గరళకంఠుడు అంటే ఏంది? మన కంఠంలో మనం దేవుడికి అర్చించేటప్పుడు మొట్టమొదట ఏం చేస్తారు? అమ్మ పసుపు వెయ్యి అంటారు. పసుపు అంటే పురుషుడు, కుంకుమ వెయ్యి అంటారు స్త్రీ శక్తి. పసుపు కుంకుమ స్త్రీ పురుష శక్తిని ఈక్వల్ చేసాం పసుపు కుంకుమ వేసి. అమ్మ దీపం వెలిగించు అంటారు, అంటే మన మణిపూరక చక్రం యాక్టివేషన్ జరిగింది. ఒక పువ్వు వెయ్యమ్మ అంటారు. పువ్వులు వేస్తూ దేవుడికి కాడ తీసి వెయ్యమ్మ అంటారు. కాడ తీసి వెయ్యాలి అంటే ఏంది? మన విశుద్ధి చక్రంలో కూడా మాటలు కఠినంగా ఉండకూడదు, విమర్శనాత్మకంగా ఉండకూడదు, ఒకళ్ళు బాధపడేటట్టుగా ఉండకూడదు. మన కుటుంబంలో కూడా ఎన్ని మాటలో చెప్పకూడని మాటలు ఉంటాయి, చెప్తే సంసారాలు పాడైపోతాయి కదా. అలాగా శివుడికి నీలి రంగిచ్చి గరళకంఠుడు అన్నారు ఆయనని. అలా చూపిస్తానన్నా మన జ్ఞానం వస్తుంది అనుకున్నారు. అది. కానీ ఈ రోజు మహాశివరాత్రి రోజు ఆ శివపార్వతుల కృప మన మీద ఉండాలి అంటే ఏ విధంగా పూజలు చేయాలి? ఈ శివ అనే పదానికి అర్థం మనకు తెలిస్తే ఎందుకు మనం చెయ్యాలి అనేది మనకు తెలిసిపోతుంది. బయట ఉండే పంచభూతాలు మనలో ఉండే పంచభూతాలకి లింక్ కలపడమే ఆ రోజు, అంటే చైతన్యము పుట్టిన రోజు అని అర్థం. అంటే ఏంది? మనం కూడా మేనిఫెస్టేషన్ ఇప్పుడు చేస్తున్నారు మీరందరూ, ఏదైతే అనుకుంటారో అది జరగాలి అని, అది జరిగే రోజు అని అర్థం. అది టైం ఎప్పుడంటే 12 to 4 o'clock అని అర్థం. అందుకే ఉపవాసము అన్నారు. ఉపవాసము అంటే దేవుడికి దగ్గరగా ఉండాలి. దేవుడు అంటే ఎవరు? శివ అనుకున్నాం మనం ఉంటేనే శివ, లేకపోతే లేదు. ఓం నమ శివాయ అంటే ఏంది? ఓం ఇక్కడ ఉంది అనుకుందాం, ఒకవేళ అనుకుందాం. ఓం నా అంటే మూలాధారము, మా నా మా అంటే స్వాదిష్టానం, షి అంటే బొడ్డు దగ్గర, వా యా. ఓం నమ శివాయ అంటే మనలో చక్రాలు యాక్టివేషన్ జరుగుతాయి. అందుకే ఓం నమ శివాయ అంటాం మనం. తర్వాత పంచామృతాల చేత శివుడికి అభిషేకం చెయ్యండి అని అన్నారు. పంచామృతాలలో పంచ అంటే 5. విశ్వంలో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, మనలో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. పంచామృతాల్లో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. పంచామృతాలను శివుడికి అభిషేకం చేయండి. శివుడిలో ఎనర్జీ పాయింట్స్, ఎనర్జీ లెవెల్స్ అంటే ఎనర్జీ లెవెల్స్ ఉండడానికి రాగి వాటిలో నిక్షిప్తం చేసి పెట్టారు శివాలయాల్లో కొంత శక్తిని. మనం వెళ్ళి అభిషేకం చేయగానే అక్కడి ఎనర్జీ లెవెల్స్ అన్ని మనకు వచ్చి మనలో ఉన్న ఎనర్జీ పాయింట్స్ యాక్టివేట్ అవుతాయి. పంచామృతాల చేత ఎందుకు అభిషేకం చేయాలి? ఆ రోజు ఉపవాసం ఉండి పంచామృతాలు మనం ఖచ్చితంగా అభిషేకం చేసి మనం తీసుకోవాలి. మీరు ఒక చిన్న రాయిని కానీ మట్టిని కానీ ఏదైనా శివ అనుకొని చేసి ఆ పంచామృతాలు తాగినా పర్వాలేదు. ఫస్ట్ నీళ్లతో అభిషేకం చేయాలి అంటారు. నీరు అనేది నేను ఇందాక చెప్పిన చంద్రుడు పైన, ఆయన గంగ ఉంటుంది కదా శివుడి పైన, అంటే వాటర్ లేకుండా మనిషి జన్మ లేదు. 72% వాటర్. కాబట్టి శివుడికి ఏం అవసరం లేదు, ఆయనకు నీళ్లు పోస్తే చాలు, ఆయనకు చాలా ఇష్టం అని చెప్పారు అందరూ. వాటర్ లేకపోతే మనం లేము, మనం లేకపోతే విశ్వం లేదు. అందుకని వాటర్తో అభిషేకం చేసి ఒక బిల్వపత్రం వేస్తారు. బిల్వపత్రం అనేది త్రిగుణాత్మకం. 3 అడ్డనామాలు శివుడికి పెట్టుకున్నారు. అంటే ఏంది? సత్వరజ స్తమో గుణాలు, 3 కాలాలు, 3 వేదాలు, అన్ని 3. పుట్టుక మరణము జన్మ అన్ని 3తోటే సంబంధం కలిగి ఉంది. అందుకే 3 గుర్తు పెట్టారు. మరి నారాయణుడు ఎవరు అని అనుకుందాం మనం. ఇప్పుడు గొడవలు బయట జరుగుతున్నందుకు నారాయణుడు అంటూ ఎవరు? నారాయణుడు అంటే శ్రీమన్నారాయణ ఇలా బొట్టు పెట్టుకొని ఇట్లా యూ షేప్ పెట్టుకుంటారు, అంతే కదమ్మా. శివాని గుర్తుగా మనం అడ్డం చెప్పాం. మనం త్రిగుణాత్మకమైనటువంటి వాడు శివుడు అని అనుకున్నాం కాబట్టి శివుడికి మారేడుదల 3 ఉంది కాబట్టి 3 శివలింగానికి వేస్తున్నాము అని చెప్తున్నాము. బిల్వపత్రం వేసాము అని చెప్పాము. తర్వాత పంచామృతాలు చెప్పే ముందు నీటిని గురించి చెప్పిన తర్వాత అజం. అయితే విష్ణు అంటే ఆయన ప్రాణం ఇచ్చాడు. ఆ ప్రాణానికి చైతన్యం కలగాలంటే విష్ణువు కావాలి. బాడీ అంతా నీరు గాలి కావాలి. గాలితో పాటు అమ్మవారు ఉంది, లక్ష్మి అన్నాను కదా. ఆ నీరు ఉంటేనే గాలి అందుతుంది, లేకపోతే అందదు. గాలి మొత్తం బాడీలోకి వెళ్ళడానికి ఇది ఇలా నాడి, పింగళా నాడి, సుషుమ్నా నాడి అని 3 ఉంటాయి.
అవి కూడా మూడే. అంటే స్త్రీ శక్తి పురుష శక్తి మధ్యలో ప్రజెంట్లో ఉండడం. ఇదేమో భవిష్యత్తును సూచిస్తుంది. ఈ ముక్కులో నుంచి గాలి ఆడుతూ ఉంటే నీకు భవిష్యత్తు ఎట్లా, మా పిల్లలు ఎట్లా, మా సంసారాలు ఎట్లా అని ఆలోచిస్తారు. ఈ ముక్కులో నుంచి 2 గంటలకు ఒకసారి ముక్కులో గాలులు మారుతుంటాయి. కొందరికి ఎడమ ముక్కులోనే గాలి తీసుకుంటూ వదిలిపెడితే వాడు ఫలానా నన్ను చిన్నప్పుడు కొట్టారు, మా చుట్టాలు నన్ను ఇట్లన్నారు, ఎప్పుడు చూసినా ముచ్చడు చెప్తే చాలు. నిన్న జరిగింది విషయమే చెప్తుంది కానీ వాళ్ళ ప్రజెంట్లో ఉండరు అనమాట. జరిపోయిన దాని గురించి ఉంటారు. అట్లా ఇలా పింగళ సుషుమ్ని నాడి. అయితే ఏంటిది, మన కుండలిని శక్తి శివరాత్రి రోజు కుండలిని శక్తి మంచిగా పవర్ఫుల్గా వస్తుంది. అంటే మన చైతన్య శక్తి మనకు అందే రోజు, విశ్వ చైతన్య శక్తి మనలో ఉండే చైతన్య శక్తికి రెండూ కలిసే రోజు అని. అందుకే విష్ణు భక్తులు ఏం చేస్తారు, యూ షేప్ పెడతారు. యూ షేప్ అంటే ఏంది, సహస్రార చక్రం నుంచి ఒక గాలి లోపలికి వచ్చి మళ్ళీ ఉల్టాగా కుండలిని పైకి వెళ్ళినప్పుడు యూ షేప్ జరుగుతుంది మనకు. కానీ మనం ప్రజెంట్లో ఉండాలని నిలువు గీత చూపిస్తారు. అదే శ్రీ వైష్ణవ సంప్రదాయంలో యూ షేప్ పెట్టి నిలువు గీత చూపించారు. అంటే మన శరీరంలో కుండలిని శక్తి కింది నుంచి పైకి వస్తుంది అని అర్థం, అంతే. అంతకంటే చైతన్యము కిందికి వెళ్తుంది. ఫస్ట్ గాలి, అందుకే ముక్కు చూడు వదిలిపెట్టేలా, వదిలిపెట్టమ్మా పీల్చుకో అమ్మా, మళ్ళీ ఈ ముక్కు వదిలిపెట్టమ్మా పీల్చుకో అమ్మా అంటుంటారు. అంటే ఏంది, ఇలా పింగళ నుంచి సుషుమ్ని నాడులో ప్రజెంట్లో ఉంటాము. మనం ఏదైనా పూజ చేస్తే ముక్కు పట్టుకోమంటే ఆయన ముక్కు పట్టుకోమన్నాడు, ఆయన ఎందుకు పట్టుకోమన్నాడు ఆయనకు తెలియదు, మనం ఎందుకు పట్టుకున్నామో మనకు తెలియదు. ప్రజెంట్లో ఉండాలి అంటే ముక్కురు గాలి వదిలి తీసుకొని అట్లా 16 సార్లు చేసినప్పుడు అప్పుడు మనం ప్రజెంట్లో ఉంటామన్నమాట. మన చుట్టాలు వచ్చిందా లేదా, వీళ్ళు వచ్చిందా లేదా, వంట జరిగింది, ఎక్కడో మైండ్ పెడతాం కదా. అందుకే పూజలో ఇలా చెప్తూ ఉంటారు కదా, ఇలా చేస్తూ మంత్రాలు మంత్రముతో గాలిని పీల్చుకున్నప్పుడు మంత్రం ఏదైతే జపిస్తామో దానికి శక్తి వస్తుంది. అదే శివుడు. అంటే మనలోనే విష్ణుమూర్తి ఉన్నారు. నిలువు పెట్టేసి యు ఆకారం అంటే కుండలిని విజృంభించే రోజు. ఇప్పుడు శివుడు విష్ణువుకు తేడా లేదుగా. మనం ఇప్పుడు శివరాత్రి రోజున ప్రజెంట్లో ఉండాలి అంటే చలనం ఉండాలి. చలనం ఎవరు, ఆయన సృష్టి శివం అయితేనే మనకు చలన శక్తి వస్తుంది, లేకపోతే మనం ఉంటేనే కదా చలనం వచ్చేది. అయితే విష్ణువు కంపల్సరీ. మరి బ్రహ్మ పుట్టేవాడు అని చెప్పాను, దాని గురించి లేదు. అంటే దత్తాత్రేయుడన్నా దక్షిణామూర్తి అన్నా అన్నీ మనలోనే ఉన్నాయి. అంటే ఏంటి నాన్న, శివరాత్రి రోజు నాడు మనం ఎలాంటి జపం చేయాలి, ఎలా ఆ రోజు సక్సెస్ఫుల్గా ఉండడానికి మనకు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టారు పెద్దవాళ్ళు. ఉపవాసం ఉండండి. ఊర్లలో ఏం చేస్తారు తెలిసిన, నీళ్లలో మునిగి తడి బట్టలతో చుట్టూ తిరుగుతారు. తడి బట్టలతో శివాలయం చుట్టూ తిరిగినప్పుడు ఎనర్జీ లెవెల్స్ డైరెక్ట్గా వచ్చేస్తాయి. పూర్వం ఆచారం అలా ఉండేది. ఇప్పుడు మనం ఇళ్లలో స్నానం చేసి వస్తున్నాం. అదే మీకు ఇషా ఫౌండేషన్లో చూడండి, రాత్రంతా కూర్చొని భజనలు సామూహికంగా చేస్తారు. ఇంట్లో ఒక్కళ్ళ ముండి చేసుకున్న దానికంటే అలా సామూహిక భజనలు చేసినప్పుడు ఎనర్జీ లెవెల్స్ ఫాస్ట్గా వస్తాయి. అంటే ఈ విశ్వంలో లా ఆఫ్ వన్నెస్, లా ఆఫ్ వైబ్రేషన్ అంటూ రెండవ రూల్. లా ఆఫ్ వైబ్రేషన్ ఏదైతే ఉందో అందరం సామూహికంగా మనం ఇలా ప్రేయర్ చేసినప్పుడు విజృంభించి అద్భుతమైన చైతన్య శక్తి మనలో డైరెక్ట్గా వచ్చేస్తుంది. అందుకని సామూహికంగా ఆ రోజు రాత్రి భజన చేస్తాము, జాగరణ చేస్తూ భజన చేస్తాము. ఇంకొకటి, ఉపవాసమే ఎందుకు ఉండాలి. అన్నం బాగా తిన్నాం అనుకున్నాను, ఏ రోజో షష్ఠిగా మంచిగా భోజనం చేసాం, అబ్బా నిద్ర వస్తుంది కాసేపు పడుకుంటామంట, అవునా లేదా. ఎప్పుడైతే మనం ఉపవాసం చేస్తాం, అంటే మనం పెళ్ళికి వెళ్ళాలి ఎవరింటికో, అబ్బా ఈ రోజు వంట తప్పిందంటే నువ్వు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతావు, అబ్బా ఈ రోజు వంటనే లేదు అనుకుంటావు. అలాగే మనం చెత్త చెదారాలు అన్నీ భుజలో వేసి 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 పాపం ఆ డైజెషన్ కెపాసిటీని మెచ్చుకోవాలి. ఏ వేసినా కూడా అది డైజెషన్. యాంటీబయాటిక్స్ ఇస్తున్నాము, ఇంజక్షన్లు ఇస్తున్నాము, మందులు ఇస్తున్నాము, అక్కడ జాములు ఇస్తున్నాము, పిజ్జాలు ఇస్తున్నాము, బర్గర్లు ఇస్తున్నాము, పాపం కదా. అది ఎప్పుడైతే ఖాళీగా ఉంటుందో అప్పుడు అది పనిచేయడం ఆపేసి విశ్వ చైతన్య శక్తితో మనకు లింక్ కలగడానికి ఓపెన్ అవుతాయి మన బాడీలో ఎనర్జీ పాయింట్స్. అందుకని మనము ఆ రోజు ఉపవాసంతో ఉండాలి. అంటే హెవీగా తినకూడదు అని అర్థం. పూర్తిగా నీళ్లతో ఉపవాసం ఉంటారు కొంతమంది, దట్ ఈజ్ ఆల్సో రాంగ్. అసలు ప్రసాదం కూడా తీసుకోకుండా ఉంటారు, నీళ్లు తాగుతూ ఉంటారు. నీళ్లు తాగినా కూడా లైట్ నీళ్లలో తేనె వేసుకొని తాగాలి 2 అవర్స్కి ఒకసారి. వెనకటిలాగా లేదు ఇప్పుడు సమాజం. ఎందుకు డిహైడ్రేట్ అయిపోతున్నాం మనం తొందరగా. సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ఓవర్ హీట్ అవుతుంది. మనం ఈ రూముల్లో ఉంటున్నాం, ప్రకృతిలో జీవించటం లేదు.
కాబట్టి మనం డిహైడ్రేట్ అవుతున్నాం కాబట్టి ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి ఒక గ్లాస్ నీళ్లు తాగే ఉండాలి. ఓకే. పళ్ళు తినొచ్చు. మరీ చేతగాని ముసలి వాళ్ళు, ప్రెగ్నెంట్ ఉమెన్ ఉడకబెట్టి చపాతీలు కూడా తినొచ్చు. లైట్ ఫుడ్, తొందరగా బాగా హెవీగా తినకూడదు ఆ రోజు. అప్పుడే ఎనర్జీ లెవెల్స్ ఓపెన్ అయినప్పుడు విశ్వ చైతన్య శక్తి నుంచి కనెక్షన్ కలుస్తుంది. లేదా లూజ్ కనెక్షన్ జరిగితే లైట్ వస్తలేదే కొంచెం గట్టిగా ఇట్లా ఉప్పు అట్టగా అంటే ఏంది, ఒక సెల్ ఫోన్కు మీరు ఛార్జింగ్ పెట్టడానికి పిన్ అడుగుతాను నాన్న, నాకు చిన్న పిన్ను కావాలి, పెద్ద పిన్ను కావాలి, ఇంకో పిన్ను కావాలి అంటారు. కానీ ఎలక్ట్రిసిటీ ఒకటే కదా. నీకు పిన్ను మారొచ్చు, నీ నమ్మకాలు, నువ్వు శివుడు భక్తుడు, విష్ణు భక్తుడు, అల్లానో, యేసుక్రీస్తు, సంథింగ్ XYZ సిక్కో, ఎవరో నువ్వు మలేషియానో, సింగపూరో ఎక్కడో ఉన్నావు తల్లి, కానీ పిన్ను మారింది కానీ ఎలక్ట్రిసిటీ ఒకటే కదా. అట్లాగా మన బాడీని రీఛార్జ్ చేయడానికి విశ్వ చైతన్య శక్తి ఒకటే. 5 ఎలిమెంట్స్ అందరికీ ఉంటాయి, మనకు కూడా ఉంటాయి. ఆ రోజు నీ ఉపము ఆసము అంటే బాడీలో తక్కువ తినాలి. ఈ విశ్వ చైతన్య శక్తి చేత మనము మమేకం కావాలంటే లైట్ ఫుడ్తో ఉన్నప్పుడు, అంటే ఆ రోజు ఎప్పుడైతే నువ్వు గాలి తీసుకుంటావో దానికి ఏదైనా ఒక మంత్రాన్ని నీవు ఇచ్చినప్పుడు మంత్రంతో ఒక ఎలక్ట్రిసిటీ పుట్టినట్టుగా పుడుతుంది. ఇప్పుడు చూడమ్మ ఎలా చేయాలి. ఆ రోజు మెడిటేషన్ చెప్తాను. 3 నిమిషాలు ఓం నమ శివ చెప్పాను కదా. ఓం అనేది ఇక్కడ ఉంటుంది, నమ శివాయ అనేది ఇక్కడ ఉంటుంది. సహస్రార చక్రం నుంచి అన్ని ఎలిమెంట్స్ యాక్టివేషన్ జరుగుతుంది. జరిగేటప్పుడు ఎలా మెడిటేషన్ చేసుకోవాలి. దేవుడికి చేరువుగా ఉండాలంటే దైవనామాన్ని మరీ జపిస్తూ ఉండాలి. మనం గుడిలోకి వెళ్తే అక్కడ ఉండే ఎనర్జీ పాయింట్స్ వస్తాయి. మీరు ఇంట్లో ఉండి ఏ పని చేసుకున్నా కూడా ఓం నమ శివాయ అంటారు. అవునా. ఆ ఓం ఓం పలికేది నేను నేర్పిస్తా. ఆ రోజు ఓం అనుకోవాలి. ఓం హరహర ఓం అంటారు కదా. ఓం అంటే ఇక్కడ విశుద్ధి. ఓం ఓం అనే దాన్ని గనక పెడితే ఛార్జింగ్ వైర్ లాగా 5 ఎలిమెంట్స్ కూడా మీకు ఎనర్జీ లెవెల్స్ పోతాయి. మీరు కొంచెం విష్ణు భక్తులమ్మా, ఓం నమ శివాయ మా ఇంట్లో అనుకోకూడదమ్మా అనుకో. ఒకవేళ అనుకుందాం, కొంతమంది వాళ్ళ నమ్మకాలు వాళ్ళ విశ్వాసాలు వేరుగా ఉంటాయి. ఏమి లేదు, ఈ మెడిటేషన్ మీకు ఇష్టమైతే బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి, మీకు ఇష్టమైతే బీజాక్షరం మీద, లేదంటే ఒక లైట్ని పెట్టుకొని చూడండి. ఏ రకంగానైనా ఆ రోజు మెడిటేషన్ చేసి మీరు ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక తీరుతుంది. అట్రాక్షన్ ఆఫ్ లా. ఓకే. ఆ రోజు మీరు ఏ కోరికైనా కోరుకోవచ్చు. పగలంతా లైట్ ఫుడ్తో ఉండాలి. ఓం అనే శబ్దంతో, అంటే ఈ విశ్వ చైతన్య శక్తితో. నాలాంటి ఆమె శివ 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 అంటుంది. విశ్వం నాలో ఉన్నాడు, బయట ఉన్నాడని నిరంతరం అనుకుంటారు. ఇంకా మీరు ఆ స్థితికి వచ్చి ఉండరు, ఇంకా LKG UKG స్టాండర్డ్లో ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి ఎలాగా అంటే ఏమీ అక్కర్లేదు, ఓం నమ శివాయ అంటూనే ఉండాలి. ఓం నీవు బ్రీతింగ్ నీకు తెలియకుండా పీల్చుకుంటూనే ఉంటావు కదా. అలాంటప్పుడు ఓం నమ శివాయ అనుకుంటుండాలి. అనులోమ విలోమం ఇందాక చూపించినట్టుగా చేసి ప్రజెంట్లో ఉండడం నేర్చుకోవాలి. ప్రజెంట్లో ఉండాలి. ప్రజెంట్గా ఉండి ఓం అనే దాన్ని ఎలా పలుకుతానో చూడాలి. ఆ ఓం మా అనే పదాలను కనుక మనం పలికితే బ్రెయిన్లో క్లాట్ ఉన్నా, లేదు ఈ అనులోమ విలోమం చేసే భార్యాభర్తలు ఇద్దరు గొడవలు జరుగుతున్నాయి. వాళ్ళ ఇంట్లో స్త్రీ శక్తి కంటే పురుష శక్తి ఎక్కువ ఉంది, పురుష శక్తి కంటే స్త్రీకి శక్తి ఎక్కువ ఉంది, గొడవలు జరుగుతున్నాయి. ఈ అనులోమ విలోమం ఆ రోజు చేస్తే భార్యాభర్తల మధ్య గొడవలు పోతాయి. మాతృదోషము అని అంటారు. అంటే విశ్వంలో నుంచి చంద్రకాంతి డైరెక్ట్గా మన బాడీలోకి పోయి యాక్టివేషన్ చేసే రోజు ఆ రోజు. చంద్రకాంతి డైరెక్ట్గా పడుతుంది. కాబట్టి మాతృదోషం చేసిన వాళ్ళు, మెంటల్లీ రిటార్డెడ్ వాళ్ళు, మనసు స్థిరత్వంగా లేదనే వాళ్ళు, అన్నీ ఉన్నాయి నా మనసు చంచలంగా పరిగెత్తుతుంది అనుకునేవాళ్ళు ఎవరెవరో ఉంటారు కదా. అలాంటి వాళ్ళు కూడా మెడిటేషన్లో కూర్చుంటే మా మనసు ఎక్కడెక్కడో వెళ్ళిపోతుందని వాళ్ళకు కూడా ఈ ఓం జపం ద్వారా నేను చూపిస్తాను. చూడు, ఆ ఊమా ఓంకారము అంటే ఆ ఊమా అంట. అంతా ఉన్నది మనలోనే. మనము ఒక మెడిటేషన్లో కూర్చున్నప్పుడు నేనంటే ఎవరో తెలుసుకోవడమే. ఆ ఓమా అని అంటే అన్ని యాక్టివేషన్ జరుగుతాయని అర్థం. చూడమ్మా, అని పీల్చుకొని ఊ అని మా అనే శబ్దం బ్రెయిన్లో నర్వ్ సిస్టమ్ను యాక్టివేషన్ చేస్తుంది. ఆ శబ్దశక్తి చేసి బ్రెయిన్లో క్లాట్ ఉన్నా అది పోతుంది.
చెవులు మూసుకున్నావు, ముక్కు మూసుకున్నావు, కళ్ళు మూసుకున్నావు, నోరు మూసుకున్నావు, పంచేంద్రియాలు క్లోజ్ చేసావు. అవును. పంచేంద్రియాలు నువ్వు ఎప్పుడైతే క్లోజ్ చేస్తావో ఆ ఓ మాట చేత ప్రజెంట్ లెవెల్లో ఉంటాం మనం. అంతా ఉన్నది మనలోనే మనం తెలుసుకుంటాం. ఎప్పుడైతే విశ్వము నేను వేరు కాదు, విశ్వము నేను ఒక్కటే, విశ్వము నేను ఒకటే, నాలో ఉన్నది విశ్వమే, బయట ఉన్నది కూడా విశ్వమే, బయట ఉన్నది శివుడే, నాలో ఉన్నది కూడా శివుడే, బయట ఉన్నది చైతన్యం విష్ణువే, నాలో ఉన్నది కూడా విష్ణువే. అంటే పంచభూతాలు నాలో ఉన్నాయి, బయట కూడా ఉంది, బయట ఉన్నదే లోపల ఉంది, లోపల ఉన్నదే అదే ఓం నమ శివాయ అనే జపం నాన్న. అలాగ రాత్రిపూట కనుక మనం చేసి ఏదైనా కోరిక కోరుకుంటే తీరుతుంది. మాతృదోషం ఉన్న వాళ్ళకి, పితృదోషం ఉన్న వాళ్ళకు కూడా ఆ రోజే. ఎందుకు? అమావాస్య గడియలు. అమావాస్య అనేది పితృదోషాన్ని తీసేసేది, శివుడు పితృదోషాన్ని తీసేసే తండ్రి. అందుకే శివుడిని నల్లగా సూచిస్తారు. కాబట్టి పితృదోషం ఉన్నా మాతృదోషం ఉన్నా పోతుంది. భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో గొడవలు ఉన్నా కూడా, లేదు మీకు ఇంకేదైనా కోరిక ఉందనుకోండి, ఆ కోరికను మీరు చెప్పుకోవడానికి ఫస్ట్ బాడీని మంచిగా సన్నద్ధం చేయండి. కాస్త లైట్గా ఉపవాసం ఉండడము, ఓం నమ శివాయ అంటూ ఉండడం. థాటులో ఎప్పుడైతే నువ్వు ఇలా కూర్చొని చూడన్నా చెప్తాను, 3 సెకండ్లు పీల్చుకోవాలి, 5 సెకండ్లు ఆపాలి, 7 సెకండ్లు వదిలిపెట్టాలి. 3, 5, 7 చూడాలి. ఓం అని మనసులో అనుకోవాలి, గట్టిగా అనక్కర్లేదు. మీరు ఏ పని చేస్తున్నా కూడా చేసుకోవచ్చు ఇది. అంటే మీ బ్రీత్ని గమనించాలి. బ్రీత్తో పాటు ఎప్పుడైతే బీజాక్షరాన్ని ఇస్తామో దానికి ఎనర్జీ వస్తుంది. నేను ఇందాక చెప్పాను. ఓం నమ శివాయ అనుకోవాలి నాన్న. 3 సెకండ్లు పీల్చుకోవాలి, 5 సెకండ్లు ఆపాలి, 7 సెకండ్లు వదిలిపెట్టాలి. ఓం అనేదాన్ని 3 సెకండ్లు ఓం నమ శివాయ అంటూ గాలి తీసుకున్నావు నువ్వు చూడాలి. ఓం నమ శివాయ అని మనసులో అనుకుంటున్నావు, పైకి అనట్లేదు. ఇక్కడ దృష్టిని కేంద్రీకరించి ఇక్కడ ఒక వెలుగు ఉన్నట్టుగా. ఎందుకంటే చంద్రుడు, మనస్సు, శరీరం 3 ఒకే లైన్లో ఉంటాయి ఆ రోజు. అదే పవర్. శరీరము, మనస్సు, చంద్రుడు, భూమి 3 ఒకే లైన్లో ఉంటుంది. మన శరీరము, భూమి, చంద్రుడు ఒకే లైన్లో ఉంటుంది. అంటే ఆత్మతో లయమై ఉంటాం ఆ రోజు. మనం పూజ చేస్తే ఎక్కువ శక్తి మనకు వస్తుంది. ఆ మెడిటేషన్ టైంలో 3 నిమిషాలు ఓం నమ శివాయ అనుకుంటాము, 5 నిమిషాలు ఆపాము, 7 నిమిషాలు గాలిని వదిలాము. చూడండి, ఒక్క సెకండ్ మళ్ళీ ఓం నమ శివాయ అని మనసులో అనుకోవాలి, పైకి అక్కర్లే. మీరు ఏ పని చేస్తున్నా పర్వాలేదు, ఆ రోజు మనసు మాత్రం శివ సాన్నిధ్యంలో ఉండాలి అంటారు అంతే. ఇలా ఎప్పుడైతే ప్యూర్ అయిపోతారో అప్పుడు మీ కోరికను చెబుతూ కూడా అనుకోవచ్చు. అప్పుడు కోరిక తొందరగా ఫలిస్తుంది. కానీ చాలా మంది ఏం చేస్తారంటే ఈ రోజు దేవుడు ఉపవాసం ఉండాలి, జాగారం ఉండాలని ఫోన్ చూసుకుంటూ అదే బాబు పేకాటలు ఆడుకుంటూ కూర్చుంటారు, సినిమాలు చూస్తూ కూర్చుంటారు, అంత్యాక్షర ఆడుకుంటూ కూర్చుంటారు. నో 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 నో. అందుకనే ఒక భగవత్ భజన కానీ మెడిటేషన్ కానీ 12 to 4 లోపల చేస్తే ఆ విశ్వ చైతన్య శక్తి మనలోకి వస్తుంది, మనసు స్థిరత్వం వస్తుంది. భార్యాభర్తలకు గొడవలు జరిగినా కూడా చక్కగా ఉంటుంది. ఎనర్జీ లెవెల్స్ మనలో పిట్యూటరీ గ్రంథి యాక్టివేట్ అవుతుంది, మనసు ప్రశాంతత పొందుతుంది, శరీరం యాక్టివేషన్. ఎన్ని రోజుల తర్వాత ఈ శక్తి వస్తుంది? అప్పుడే మనకు అనుకున్న కోరిక నెరవేరుతుందా అని కూడా ఇలాంటి అమ్మాయి అడగొచ్చు నన్ను. ఎప్పుడైతే ఇప్పుడు ఒక కోరిక నీ భూమిలో వేసావు, ఒక కోరికను భూమిలో వేసావు, భూమి అంటే నీ మూలాధార చక్రంలో వేసావు. ఆ మూలాధార చక్రంలో వాటర్ కరెక్ట్గా ఉంటే దానికి నీళ్లు ఒక చెట్టు పెట్టే విత్తనం వేసావు, దానికి నీళ్లు పోస్తే 3 రోజులు పడుతుంది కొంచెం. అట్లా నీ కోరికను వేసిన తర్వాత నీ వాటర్ 72% బాడీలో కరెక్ట్ ఉందా లేదా, దాని తర్వాత సూర్యకిరణాలు కరెక్ట్గా చెట్టుకు తగులుతున్నాయా లేదా, అట్లా నీ బాడీలో డి విటమిన్ కరెక్ట్గా ఉందా లేదా,
నీ డి కూడా కరెక్ట్గా ఉంటేనే విటమిన్స్ మినరల్ తయారవుతాయి. అట్లా నీ కోరిక ఫలించాలంటే డి కూడా కరెక్ట్గా ఉందా లేదా. తర్వాత గాలి, అక్కడ దాకా వచ్చిన తర్వాత సూర్యకిరణాలు తగిలాయి, నీళ్లు పోసావు, కొంచెం చిన్న ముక్క బయటకు వస్తుంది, ఆ చిన్న బుజ్జిముండ 2 చిన్న చిగుర్లు పైకి వస్తుంది. అప్పుడు నీవేం చేస్తావు, ఈ కోరికను బయట చెప్తావు, నేను ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను ఫలానా చోట అని నలుగురికి నువ్వు చెబుతావు. చెప్పినప్పుడు ఆ ఏరియాలో ఉండేవాళ్ళు చెప్తారు. లేదే మనకు డబ్బులు ఎట్లా అంటే మన చుట్టాలతో వాళ్ళతో సంప్రదిస్తే ఈ లోన్ ద్వారానో ఇక్కడ ద్వారానో వస్తుంది అని అంట. లేదే నా కూతురికి పెళ్లి చెయ్యాలి అని అనుకుంటావు. అనుకుంటే అక్కడ ఫలానా సంబంధం, ఇట్లా ఇక్కడ దాకా వచ్చిన తర్వాత గాలి బయటకు వస్తుంది నోటి ద్వారా. శబ్దం ఎప్పుడైతే నీకు బయటకు వస్తుందో దాని గురించి నువ్వు బయట చెబుతావు. చెప్పి దాని గురించి మంత్రము యంత్రము తంత్రము అని పని చేస్తాం. కానీ కోరికలు బయటకు చెప్పడం వల్ల జరగవు అని అనుకుంటూ ఉంటారు. పెళ్లి కావాలంటే చెప్పాల్సిందే, ఇల్లు కావాలంటే చెప్పుకోవాల్సిందే కదా నాన్న. ఆహా, నేను అనుకున్నాను, నేను ఇల్లు కోసం వెతుకుతున్నాను, నేను పెళ్లి సంబంధాలు వెతుకుతున్నాను, ఏది చెప్పొద్దు, మీ అన్యోన్యత దాంపత్యంలో ఇబ్బందులు ఉన్నాయి, ఆ కోరిక నువ్వు కోరుకున్నావు, బయటకు చెప్పకూడదు. నీ మాతృదోషం నీలో ఉండి మనసు స్థిమితంగా లేదు, నువ్వు ఎవరికి చెప్పుకోక్కర్లేదు. పితృదోషం ఉంది మీ ఇంట్లో, మగవాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు అవ్వటం లేదు, పిల్లలు పుట్టడం లేదు, ఆస్తికి డబ్బులకి ఇబ్బంది కలుగుతుంది, పితృదోషం. ఆ రోజు నువ్వు మనసులో సంకల్పం చేసుకున్నావు, కోరిక తీరుతుంది, దానికి బీజం. అయితే నువ్వు ఎంత పర్సెంటేజ్ నువ్వు విశ్వంలో నమ్మకం ఉందా, విశ్వాసం ఉందా, నిర్మలా మేడం చెప్పిందంత వరకే ఉందా, శ్మశాన వైరాగ్యం ప్రసూతి వైరాగ్యం మనకు ఆ క్షణము ఆ నిమిషమే వస్తుంది. తర్వాత మళ్ళీ చంచలమైన మనసు ఇంకో చోటికి పరిగెత్తుతుంది. అలాగా పరిగెత్తకుండా మనం ఎంతసేపు విశ్వంతో అటాచ్మెంట్ అయి ఉంటామో అంత పవర్ మనకు వస్తుంది. ఒక నమ్మకము ఒక విశ్వాసంతో ఉండండి, తప్పకుండా విశ్వం మనలో ఉంది, విశ్వం బయట ఉంది. ఈ విశ్వం ఏ కోరిక అడిగితే ఆ కోరిక ఇస్తుంది. అదే విశ్వ నియమాలు, విశ్వ రహస్యాలు ప్రచారం చేస్తూ పోతున్నాను బంగారు తల్లి. సో అంటే మనం శివరాత్రి రోజున ఈ మేనిఫెస్టేషన్ చేస్తే బాగా వర్కౌట్ అవుతుంది, 100% అవుతుంది. ఏ కోరికైనా కోరుకోండి. సో ఉపవాసం ఉంటారు కదా శివరాత్రి రోజు, సో ఏ టైంలో మనం మళ్ళీ ఆ ఫాస్టింగ్ ని విడుదల చేసి వదిలితే మంచిది అంటారు? లైట్ ఫుడ్ తీసుకోవాలి, రాత్రంతా కూడా లైట్ ఫుడ్ తీసుకొని ఎర్లీ మార్నింగే తినాలి. 4 తర్వాత వచ్చిన తర్వాత 4 వరకే ఉంటుంది, 12 to 4 వరకే పవర్. 4 తర్వాత మీరు వంట చేసుకొని హ్యాపీగా 5 గంటలకే తినొచ్చు. కానీ పాపం చాలా మంది ఏంటంటే సూర్యుని చూసిన తర్వాతే మనం ఉపవాసం వదలాలి అనుకుంటూ ఉంటారు. అది పద్ధతిగా పెట్టారు, కొన్ని స్ట్రిక్ట్ రూల్స్. స్కూల్ టైం 9 ఎందుకు పెట్టారు, మనం కనీసం 8కి లేస్తాం, లేకపోతే 8కే లేస్తాం మనం. టర్మ్స్ అండ్ కండిషన్స్ లేకపోతే చెప్పి అసలు ఎంత ముదుర్లం మనం. కరెక్ట్. సో ఇప్పుడు మేనిఫెస్టేషన్ ఎలా చేసుకోవాలో చెప్పారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు వరకే మనం అంత క్లియర్ గా దేవుడిని ఆదరిస్తూ అట్లా రోజు నెక్స్ట్ డే మళ్ళీ యథావిధిగా చేస్తుంటే కూడా ఫలితం లేదమ్మా. ఎప్పుడైతే మీలో కోరిక ఉందో ఆ కోరికనే బలంగా ఒకటే ఉండాలి. అంటే ఏంటిది, నువ్వు బాణాన్ని గురి చూసి వేయాలి. బాణాన్ని గురి చూసి వేస్తున్నప్పుడు ఆ గురి కరెక్ట్గా ఉండాలి, అవునా? అలా గురి ఎలాగ ఉండాలంటే అది వచ్చేదా చచ్చేదా, ఇల్లు అంటావు, ఏ ఇల్లు కొనుక్కునేస్తావు మనకెక్కడా నీ ఇంటర్ మైండ్లో ఉంటుంది, మీ డిఎన్ఏలో ఉంది చిన్నప్పటి. అరే పైసలు మనకి ఎందుకు వస్తాయిరా, కష్టపడితేనే వస్తాయిరా, మనకు ఉద్యోగాలు చచ్చాయే ఎవరినానా, ఇంతేరా మన బతుకులు అనుకొని మీ చిన్న వయసులో నీకు ఏర్పడింది. నేను అందంగా ఉన్నానా, నల్లగా ఉన్నాను, ఈ జుట్టు ఇట్లుంది, నన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడని మీ మనసులో ఏదో ఒక కోరికున్న అమ్మాయి ఉందనుకో, అబ్బాయి ఉన్నాడనుకో, నాకెవడొస్తాడు ఈ రోజుల్లో, ఆడపిల్లలు ఎప్పుడు గొంతుకు వస్తుందో ఏమో, నా మొహం నాకు ఉద్యోగం సరిగ్గా లేదు, నాకు మంచి పెళ్ళాం వస్తుందా అనుకున్నాడు, కోరుకున్నాడు, పెళ్లి కావాలని కోరుకున్నాడు. కానీ ఇవన్నీ పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉన్నాయి కదా అవి మైండ్లో. అందుకే ఇక్కడ శివుడికి 3వ కన్నును సూచించారు. ఏమిటమ్మా అంటే 3వ కన్ను తెరుచుకుంటుందా ఆ రోజు అంట. 3వ కన్ను తెరుచుకోదు, 7వ కన్ను తెరుచుకోదు. అదొక సీసీ కెమెరా, అంతేనా? అదొక సీసీ కెమెరా. అబద్ధాలు బట్టెబాజు మాటలే మాట్లాడుతుంటాడు అనుకో, అన్ని అబద్ధాలే మాట్లాడు. విశుద్ధి చక్రం క్లోజ్ అయిపోతుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ దెబ్బతిన, థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుంది. సెల్ఫిష్నెస్గా ఉంటాడనుకో, ఎవరికి ఎవడొచ్చి చిత్రగుప్తుడు అని వెనకటి కన్నా చిత్రంగా గుప్తంగా రికార్డ్ చేసే ఒక చిన్న చిప్ సెల్ ఫోన్లో చిప్ లాంటిది ఇక్కడ ఒక మనకు చిప్ ఉంటుంది. అది ఏం చేసి 30% సెల్ ఫోన్ మారంగానే నువ్వేమంటావు, పాతది 30% ఉన్నాయి మేడం, ఉంటావా లేదా మీరే అంటారు కదా. అట్లా ఈ చిప్పులో నీ పూర్వజన్మ సంస్కారాలు, కర్మలు, నీ ఆలోచన. అరే వాడికి మజ్జిగంటే పడదు, ఎప్పుడు చూసినా మజ్జిగ తాగడు, వాడు మజ్జిగ పండ్లే తినరు, వీడు ఆమెను చూస్తేనే అరుచుకుంటుంటాడు. అంటే కొన్ని నీ నమ్మకాలు. నీళ్ళంటే భయంతో చచ్చిపోతున్నప్పుడు నీళ్ళల్లో భయపడుతూ చనిపోయిన వాళ్ళకి నీళ్ళు చూస్తే భయం, వాళ్ళు ఈత కొట్టరు. అవును,
కొంతమంది నీళ్లు కూడా ఎలర్జీ వస్తుంది ఒక్కొక్కసారి, ఎందుకంటే ఆ నీళ్ళని చూస్తే వాళ్ళకి అట్లా వాళ్ళ పూర్వజన్మలో 30% వచ్చింది. 30% మీ డిఎన్ఏ వచ్చింది. మాతృదోషము, పితృదోషం, ఇందాక నేను ఏవో పదాలు చెప్పాను కదా, అలాంటివి నీకు వచ్చినప్పుడు నీకు ఎలాగా మరి ఈ శివరాత్రి రోజు ఎప్పుడైతే నీ పీనియల్ గ్లాండ్ ఓపెన్ అయిపోతుందో నీ డిఎన్ఏలో ఉన్న నమ్మకాలు, విశ్వాసాలు కూడా మసైపోతాయి. అది రహస్యం. ఓకే. డిఎన్ఏలో కొన్ని పాపాలు వస్తాయి. మా ఇంట్లో పెళ్ళిళ్ళు కావటం లేదు, పిల్లలే పుడుతున్నారు, పుట్టిన వాళ్ళు చచ్చిపోతున్నారు, వీళ్ళకి మొగుండ్లే ఉండటం లేదు, వీళ్ళకి పెళ్ళాలే ఉండటం లేదు, పిల్లలే పుట్టడం లేదు, కాలసర్ప దోషం వచ్చింది అంటుంటారు కదా, అలాంటివన్నీ డిఎన్ఏ నుంచి తొలగించుకునే రోజు ఈ రోజు. అది తర్వాత ఇంకో 30% ఎక్కడ వచ్చింది, కరీంనగర్, వరంగల్, యుఎస్లో పుట్టిన వాళ్ళకి నమ్మకాలు, విశ్వాసాలు, పూజలు, ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. ఆయనకు, నీకు, నీకు, నాకు, నాకు, నాకు ప్రతి ఇంట్లో 5 ఉంటే 5 వేరే వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళం ఉంటాం కదా, వాళ్ళ నమ్మకాలు, విశ్వాసాలు, పూజలు వేరే వేరే ఉంటాయి. అదొక 30% వస్తుంది. అలాగే 90% ఇది ఒక 10% నిత్య జీవితంలో మనం చూసుకునే వాటి మీద కాన్సన్ట్రేషన్. కాబట్టి ఏదైనా నువ్వు కోరిక కోరుకున్నప్పుడు ఆ కోరిక ఫలించడానికి శివరాత్రి చాలా అద్భుతమైన రోజు. ఆ 3వ కన్ను అంటే 3వ కన్ను కాదు, నేనంటే ఏమిటి, నేనెందుకు పుట్టాను, ఈ కష్టాలే అనుభవించడానికి పుట్టానా, ఎవరో బాధలు పడుతూ దరిద్రంగా ఇబ్బందులతో పడుతుంది, అబ్బా ఇన్ని కష్టాలు నాకే ఉన్నాయి నాకే ఉన్నాయి నాకే ఉన్నాయి నాకే కాదు. ఇంకా ఏమంటే అనారోగ్యం నాకే ఉంది నాకే ఉంది నాకే ఉంది, నాకే పెళ్లి కాలేదు నాకే పెళ్లి కాలేదు, నా పెళ్ళామే నన్ను కష్టపెడుతుంది, నా మొగుడే నన్ను కష్టపెడుతున్నాడు, నా ఫ్రెండ్ నన్ను మోసం చేశాడు, నాకే ఉద్యోగం రాలేదు, ఇలా ఎన్నో సమస్య, ఆర్థికమైన బాధలు, రిలేషన్షిప్ బాధలు ఎన్నో పడుతున్న వాళ్ళు 100,000 మంది ఉన్నాం కదా, ప్రతి ఒక్కళ్ళు ఏదో రకమైన బాధ పడుతూనే ఉన్నారు కదా. ఆ బాధ ఎవరైతే సివియర్గా పడుతున్నారో, ఎవరైతే బాగా ఎక్కువ పడుతున్నారో ఏమనుకుంటారు, నాకే ఉన్నాయి కష్టాలు నాకే ఉన్నాయి. ఒక కుక్కర్లో వేడి చేశారే, కుక్కర్లో అన్నం వండావు నాన్న, అది విజిల్ ఎప్పుడు వస్తుంది లోపల బాగా మరిగినాక వస్తుంది. అట్లా నువ్వు కష్టాలు అనుభవించినప్పుడు ఒక క్షణంలో నీకు అనిపిస్తుంది ఏదో ఉంది, ఈ పెళ్లి చేసుకోవడము, పిల్లలు కనడము, సంపాదించడము ఇదొకటే కాదు, నాకు ఇంకేదో ఉంది, నా జన్మ ఇంకేదో ఉంది. ఆ పాత కర్మను తొలగించుకొని కొత్త కర్మను ఏర్పరచుకోవడానికే జన్మ వచ్చింది. అంటే నీ పాత కర్మ అయింది ఆర్థికమైన ఇబ్బందులు, నీకు ఆరోగ్యం బాగాలేదు, నేను దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నా అంటే 3వ క్షణంలో నీకు ఉండదు, దాన్ని ఒప్పుకోవాలి. ఒక భర్త హరాస్ చేస్తున్నాడమ్మా ఒక అమ్మాయిని, ఆమె ఏమనాలి, థ్యాంక్ యూ అనాలి, ఆమె ఈగోను వదిలిపెట్టి. అప్పుడు అతను ఈమె నుంచి దూరం అయిపోతాడు. అలా కాకుండా ఇంకోని చేసుకుందనుకో వాడు కూడా సతాయిస్తాడు, ఇంకోని చేసుకున్నానుకో వాడు కూడా సతాయిస్తాడు. ఎందుకు, ఈమె ఇక్కడ యాక్సెప్టెన్స్ చేస్తే 2వ సమస్య రాదు, సమస్య అక్కడితో ఎండ్ అవుతుంది. అదే విశ్వ నియమాల్లో రీసెర్చ్ చేసి పుస్తకం రాశాను అన్న, ఎవరికైనా కష్టాలు, కన్నీళ్ళు, బాధలు కలిగావంటే రాత్రి పగలు మూమెంట్గా జరుగుతుంది ఈ విశ్వంలో ఎనర్జీ అంతా. రాత్రి అయిందంటేనే చుక్కలు కనిపిస్తాయి, ఆ చుక్కనే నీకు గురు కుదిలింది అంటారు, గురు వచ్చాడు అంటాడు. గురువు అంటే ఎక్కడి నుంచో వచ్చి నీకు మంత్రోపదేశం ఇయ్యాడు, నీకు ఒక ఆలోచన కలుగుతుంది నీ ఇంటర్నల్గా మెడిటేషన్ చేసుకుంటున్నప్పుడు. ఓహో నేనంటే ఏమిటి, నా జీవితం అంటే ఏమిటి, ఒక్కొక్క మంచి లక్షణాలు తెలుసుకోవాలన్న ఆలోచన మనలో కలుగుతుంది, మన పాపకర్మ అంతా పోతుంది. అదే విశ్వనియమంలోని విశ్వరహస్యం. అంటే దాన్ని ఒప్పుకుంటే నీకు బాధ పోతుంది, కొత్త దాన్ని తయారు చేసుకొని నెక్స్ట్ వాట్ ఐయామ్ అని తయారు చేసుకోవడానికి ఒక మంచి అవకాశం ఈ పండుగలు అనేవి. ఓకే, చాలా చక్కగా చెప్తున్నారు మ్యామ్. అంటే శివరాత్రి యొక్క ప్రాధాన్యత ఏంటి, అసలు ఎలా పూజించాలి, అసలు శివుడు అంటే ఎవరు, ఇంత బాగా చెప్పారు. Thank you so much, ma'am. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే
కొద్ది పడేశారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.